జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో లక్ష్మణుడు సుగ్రీవుడితో అంటూ ఉన్నాడు, సుగ్రీవా, ఇక అంగదుణ్ణి నువ్వు ఓదార్చు. అంగదుడే పితృ సంస్కారము చెయ్యాలి. ఇప్పుడు కిష్కింధనంతా కూడా నువ్వే భద్రంగా చూసుకోవాలి. అందుకని చేయాల్సినటువంటి పనులను నువ్వు చేస్తూ ఉండు. ఆ పనులు చేయటము కోసము అందరినీ సంసిద్ధులను చెయ్యి. ఏడుస్తూ కూర్చోవద్దు కదా సుగ్రీవా. పుష్పమాలలు ఆనయే మాల్యం వస్త్రాన్ని వివిధాని చ ఘృతం తైలం అధోగంధాన్. పుష్పమాలలు తెప్పించు, వాలి దహన సంస్కారాల కోసం వస్త్రాలు తెప్పించు. సుగ్రీవా, నెయ్యి, నూనె, సుగంధ ద్రవ్యాలు, ఇంకా దహన సంస్కారానికి కావలసినటువంటివన్నింటినీ తెప్పించు. తారా, ఇక లే నువ్వు అంటూ సుగ్రీవుడితో మాట్లాడిన తర్వాత లక్ష్మణుడు తారను ఉద్దేశించి ఈ రకంగా అంటూ ఉన్నాడు, తారా, పల్లకిని సిద్ధము చెయ్యాలి. త్వరగా పనులన్నీ చేసుకోవాలి. వాలిని పల్లకిలో తీసుకువెళ్ళడానికి సమర్థులైనటువంటి బలిష్ఠులైనటువంటి వానరులు ఎవరెవరున్నారో వారిని సిద్ధము చెయ్యాలి. ఈ రకంగా లక్ష్మణుడు సుగ్రీవుడిని, అంగదుడిని, తారను పనులు చేయటం కోసమని పురమాయించిన తర్వాత లక్ష్మణుడికి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ శ్రీరామచంద్రుడి దగ్గర నిలబడ్డాడు. ఇక ఒక వానరుడు, ఆయన పేరు తారుడు, ఆయన లక్ష్మణుని మాటలు విని వెంటనే పల్లకిని తీసుకురావటం కోసం గుహలోనికి వెళ్ళాడు. పల్లకిని తీసుకొని వచ్చాడు. పల్లకి చాలా అద్భుతంగా ఉంది, దివ్యమైనటువంటి రథములాగా ఉంది ఆ పల్లకి. ఆ పల్లకిని చూసి రాముడు లక్ష్మణునితో ఇలా అంటూ ఉన్నాడు, ఇక వెంటనే వాలిని ఆ పల్లకిలో పెట్టించు లక్ష్మణ, దహన సంస్కారాలు చేయించు లక్ష్మణ అని అనగానే వెంటనే వాలిని ఎత్తుతూ ఉన్నారు, వాలి శరీరాన్ని పల్లకిలో పెట్టడం కోసం. అలా వాలిని ఎత్తుతూ ఉంటే అందరూ దుఃఖిస్తూ ఉన్నారు. సుగ్రీవుడు పల్లకిలో పెట్టినటువంటి వాలి శరీరానికి అలంకారాలు చేశాడు, మాలలు వేశాడు. వానరులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు సుగ్రీవుడు, రండి పల్లకిని మోయండి అంటూ ఉన్నాడు. తగిన రీతిలో వాలికి సంస్కారాలు అన్నీ జరగాలి అని అంటూ ఉన్నాడు సుగ్రీవుడు. ఈ పల్లకికి ముందు వానరులందరూ నడుస్తూ రత్నాలు దానము చేయండి, అగ్రతః ప్లవగాయాంతు శిబికా సమనంతరం. అలా రత్నదానము చేసేటటువంటి వానరాదులంతా ముందు వెళ్ళాలి, వెనక ఈ పల్లకి వెళ్ళాలి అంటూ సుగ్రీవుడు అందరితో చెబుతూ ఉన్నాడు. చాలా విశిష్టముగా ఈ దహన సంస్కారాలన్నీ జరగాలి అంటూ సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడు. పల్లకిని తీసుకొని వెడుతూ ఉన్నారు. తారుడు అంగదుడిని పట్టుకొని ఆ పల్లకి ముందు నడుస్తూ ఉన్నాడు. వాలి భార్యలందరూ దుఃఖిస్తూ ఉన్నారు. పల్లకిని అనుసరిస్తూ ఉన్నారు వాలి భార్యలందరూ. వాలి శరీరాన్ని పల్లకిలో తీసుకొని వెడుతూ ఉన్నారు. అందరూ దుఃఖిస్తూ ఉన్నారు. వనాల మధ్యలో ఆ వానరుల వాలి భార్యల దుఃఖమంతా కూడా ప్రతిధ్వనిస్తోంది. ఆ ఆర్తనాదములతో కొండలన్నీ ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఒక ఇసుక ప్రదేశానికి చేరుకున్నారు అందరూ. చితిని ఏర్పాటు చేశారు. అక్కడికి రాగానే పల్లకిని దించారు. తార వాలి దగ్గరకు వెళ్ళి వాలి తలను తన ఒడిలో పెట్టుకొని దుఃఖిస్తోంది. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.